వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని, కల్తీ నెయ్యి వాడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏడుకొండల జోలికి వెళ్లొద్దని అప్పుడే చెప్పామని, నెయ్యిని ఎన్డీడీఎఫ్ కు పంపిస్తే జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేసిన నూనె ఉందని తేలిందన్నారు. పంది మాంసం, బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. టీటీడీని ప్రక్షాళన చేసి పవిత్రతను కాపాడుతామన్నారు. నాణ్యత లేదు, లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు, భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. కల్తీ నెయ్యి వాడటం జరిగింది. నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడీబీ ల్యాబ్ పంపిస్తాం. ఈరోజు ఆధారాలు బయట పెట్టాం. చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు. ఈరోజు ఆధారాలు మేము బయట పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేదు. అందుకే సంస్కరణ తీసుకొచ్చాం. పవిత్రం మేము కాపాడుతాం. నాకు ఎలాంటి సందేహం లేదు. మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పుడు ఇచ్చాను. ఇప్పుడేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. మేము దమ్ముంటే వైవి సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. వైవి సుబ్బారెడ్డి అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి ఆయనకి? అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా? దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా?